టెలిగ్రామ్ మేనేజింగ్ యాప్ సీఈఓ పావెల్ డురోవ్ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత శనివారం నాడు పారిస్ పోలీసులు పావెల్ను అరెస్ట్ చేశారు. ఇక ఇండియా విషయానికి వస్తే టెలిగ్రామ్ మేనేజింగ్ యాప్ కు ఇక్కడ సుమారు 50 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఇటీవలే మన దేశంలో పేపర్ లీక్స్ అంతా టెలిగ్రామ్ యాప్ ద్వారానే జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విచారణలో టెలిగ్రామ్ పై ఆరోపణలు రుజువైతే టెలిగ్రామ్ ని ఇండియాలో నిషేధించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న టాక్ వినిపిస్తోంది. టెలిగ్రామ్ పై వస్తున్న ఆరోపణలపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ పావెల్ డురోవ్ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయనేది ప్రధానమైన ఆరోపణ. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ సుమారు 50 లక్షల మంది యూజర్లున్నారు. అయితే టెలిగ్రామ్ యాప్ ప్లాట్ఫామ్ ప్రైవసీ ఫీచర్లు అక్రమ దందాకు అడ్డాగా మారింది. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, వివరాలు ప్రభుత్వానికి ఇవ్వమని టెలిగ్రామ్ సీఈఓ వాదిస్తున్నారు. ఇది కాస్త ఆయనకు అరెస్టుకు దారితీసింది. టెలిగ్రామ్ యాప్ ముసుగులో అన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. బెదిరించి డబ్బు గుంజడం, డ్రగ్స్ దందాతో పాటు పోర్నోగ్రఫీకి టెలిగ్రామ్ అడ్డాగా మారిందనేది టెలిగ్రామ్ యాప్పై వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇక మన ఇండియా విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్పై స్క్రూటినీని తీవ్రతరం చేసింది. ఈ యాప్ను అడ్డం పెట్టుకుని బలవంతపు వసూళ్లతో పాటు గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రేపుమాపో ఈ యాప్ను నిషేధించాలనే ఆలోచనలో ఉంది. ఇక టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ డురోవ్ను పారిస్లో గత శనివారం నాడు అక్కడి పోలీసులు విచారించడానికి ఆయనను అరెస్ట్ చేశారు. ఇక ఆయనపై వస్తున్న ఆరోపణల విషయానికి వస్తే ఆయన యాప్ ద్వారా పెద్ద ఎత్తున నేరాలు జరుగుతున్నాయని, దీనిపై కంపెనీకి ఎలాంటి నియంత్రణ లేదు. అదే సమయంలో టెలిగ్రామ్ యాజమాన్యం పోలీసులకు సహకరించడం లేదు. దీంతో సమాచారం రాబట్టడం మరింత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇక ఇండియాలో దాని భవిష్యత్తు అధికారుల విచారణపై ఆధారపడి ఉంది. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో యాజమాన్యం హస్తముందని తేలితే ఇండియాలో టెలిగ్రామ్ కార్యకలాపాలు నిషేధించడమే కాకుండా కంపెనీని మూయించే ఆలోచనలో ఉంది. ఇటీవల జరిగిన పేపర్ లీక్స్లో టెలిగ్రామ్ కీలక పాత్ర పోషించిందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇక టెలిగ్రామ్ యాప్కు సంబంధించి బలమైన ప్రైవసీ ఫీచర్ను స్కామర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారి డేటాను షేర్ చేయడానికి నిరాకరిస్తోంది. ఇది కాస్త ఈ యాప్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకోవడానికి ప్రధాన కారణమైంది. ఇటీవల దేశంలో పేపర్ లీక్స్ అంతా టెలిగ్రామ్ యాప్ ద్వారానే జరిగిందని తేలింది. ఇక ఈ యాప్ ద్వారా యూజర్ గుర్తింపు మూడో కంటికి తెలియదు. ఉదాహరణకు వారి పేరు, నంబర్, ఫోటోలు కనిపించవు. దీంతో అధికారులు స్కామ్ కు పాల్పడిన వారిని అదుపులో తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశంలో లీక్ అయిన పేపర్ల విషయానికి వస్తే యూజీసీ నెట్ 2024, నీట్ యూజీ, సిఐఎస్సిఈ, ఎంపీపీఎస్సీ పేపర్లు టెలిగ్రామ్ యాప్ ద్వారానే లీక్ అయ్యాయి. దీంతో పేపర్ లీక్ లో టెలిగ్రామ్ పాత్రపై లోతుగా విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతింటాయనేది ప్రభుత్వ ఆందోళన. ఈ ఏడాది యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్ జూన్ 18న నిర్వహించారు. అయితే టెలిగ్రామ్ యాప్ ద్వారా పేపర్ లీక్ అయ్యిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు నష్టపోవాల్సి వచ్చింది. కీలకమైన పరీక్షల పేపర్స్ లీక్ ద్వారా విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే ఈ ఏడాది మే 5న నీట్ యూజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పేపర్ కూడా బీహార్లోని పలు జిల్లాలో లీక్ అయ్యింది. అలాగే జార్ఖండ్, రాజస్థాన్, హర్యానాలో కూడా లీక్ అయ్యింది. ఈ సంఘటనలో కూడా టెలిగ్రామ్ యాప్కు సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు నష్టపోయారు. పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా ఈ ఏడాది జూన్ 22న లీక్ అయ్యాయి. టెలిగ్రామ్లో లీక్ అయిన ఈ పేపర్ బహిరంగంగా 2500కు విక్రయించారు. దీంతో పరీక్షల ప్రక్రియపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలపై నమ్మకం పోతోంది. అలాగే ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కు సంబంధించిన పేపర్ లీక్ అయ్యింది.
పేపర్ లీక్ కావడం వల్ల పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ 2 సార్లు పరీక్షల షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. ఎన్నిసార్లు పరీక్షలు రద్దు చేసి పరీక్షలు పెట్టినా మళ్ళీ అదే సమస్య, అదే పేపర్ లీక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగాయి. అయితే ఐఎస్సి కెమిస్ట్రీ పేపర్ 1 పరీక్ష రద్దయింది. పరీక్షలు మొదలు కాగానే టెలిగ్రామ్ యాప్ ద్వారా పేపర్ లీక్ అయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. గత 15 ఏళ్లలో పేపర్ లీక్ అవడం ఇది రెండోసారి. దీంతో పరీక్షల పట్ల నమ్మకం పోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఇండియాలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాగా, ఇక యూరోప్లో అయితే బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ విక్రయాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఈ యాప్ ద్వారా కొనసాగుతున్నాయనేది టెలిగ్రామ్పై వస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఫ్రెంచ్ పోలీసుల అదుపులో టెలిగ్రామ్ సీఈఓ ఉన్నారు. విచారణకు ఆయన సహకరించడం లేదన్న వార్తలొస్తున్నాయి. మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే యాప్ మూతపడితేనే బెటర్ అనే స్థాయికి యూరోప్ ప్రజలొచ్చారు. మరి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.